సామూహిక ఉద్యమాలతోనే అనుకున్నది సాధించవచ్చునన్నారు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్. రైతులు తమ భూములను కాపాడుకునేందుకు మహాత్ముడు బోధించిన పద్ధతిలో ఉద్యమాలు చేయవచ్చునన్నారు. తమతో ఏం కాదని ఎవరూ అనుకోవద్దని, ప్రాణాలు, కుటుంబాలు, ప్రాంత రక్షణ కోసం పోరాటం చేయాల్సిందే అన్నారు. రాజధానికి భూములు ఇవ్వకుండా కాపాడుకునేందుకు కలిసికట్టుగా నిర్ణయించి ముందుకు సాగుదామన్నారు జస్టిస్ చంద్రకుమార్. గుంటూరు జిల్లా పెనుమాకలో రాజధాని రైతులతో సమావేశమయ్యారు జస్టిస్ చంద్రకుమార్. సామాజికవేత్త వసుంధరాదేవి, మహదేవ్, ప్రొఫెసర్ రామచంద్రయ్యతో కలిసి పెనుమాకలో పర్యటించారాయన. రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీళ్లు వదిలిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారాయన. రాజధాని పేరుతో ప్రభుత్వం తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని రైతులు వాపోయారు. సొంత ఎజెండాతోనే రాజధాని నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రజా రాజధాని అన్నప్పుడు ప్రజలే అన్నీ నిర్ణయించాలన్నారు. రాజధానికి భూములిస్తే తమకు జీవనోపాధి ఎలా అని ప్రశ్నించారు. బలవంతంగా తమపై భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. ఏది ఏమైనా రాజధానికి భూములిచ్చేదే లేదని వారు స్పష్టం చేశారు. రిటర్నబుల్ ప్లాట్లు అంటే మేము పొలం ఇవ్వకపోయినా మా పొలంలో ప్లాట్లు ఇచ్చేసారు ఆల్రెడీ. దానికి 3 నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు గత వారం నుంచి సిఆర్డీ కమిషనర్ పిలిచి మీరు పొలం ఇస్తే సరే ఉందా, లేదంటే మీకు అవార్డు ప్రకటించేస్తాం మేము అని చెప్పేసి నన్ను ఒక రోజు, ఇంకో రోజు అట్లా ఇవ్వాల్సిన రైతులందరినీ పిలిచి అట్లా బెదిరిస్తున్నారు. 2013 యాక్ట్ కింద మీ పొలానికి ఇక్కడ మీ పొలం వచ్చేసి 28 లక్షలు ఉంది, దానికి డబుల్ వేసి 70 లక్షలు ప్రకటిస్తాము, మీరు ఇచ్చేస్తే సరే ఉంది, లేదంటే అవార్డు ప్రకటించేస్తాము అని చెప్పేసి ఒక్కొక్క రైతుని అందరిని పిలవకుండా ఒకరోజు ఒక రైతు అట్లా పిలిచి వాళ్ళని బెదిరిస్తున్నారు. గవర్నమెంట్ ఏదైనా చేస్తే గవర్నమెంట్ అధికారం ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. గ్రామాల్లో 36,000 ఎకరాలే ప్రకటించింది. తర్వాత ప్రభుత్వ భూమి అని చెప్పి, గవర్నమెంట్ భూమి అని చెప్పి 54,000 ఎకరాలుగా ప్రకటించుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్రామాన్ని వచ్చేసి రైతులకు వచ్చేసరికి మీటింగ్లు పెట్టేసి మీ భూములు కూడా ఇచ్చేయండి అని చెప్పి రైతుల దగ్గరికి వచ్చి అడిగినా కూడా మా భూములు ఇవ్వలేదు. ఈ రైతుల్ని ల్యాండ్ ఈక్వేషన్ చేస్తామని ప్రతి ఒక్కళ్ళు బెదిరించిన వాళ్ళు. ఆ భూములు రైతులు నారాయణ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి కావాలని కోరుకున్నారు. అయ్యా రోడ్డు తీయండి అయ్యా, మిగతా పొలం వదిలేస్తాము అని చెప్పబట్టి ఇక్కడ రైతులు కూడా ఆగారు కాబట్టి ఆ రైతుల పొలాలు వదిలేసి మీరు రోడ్ల వరకు కావాల్సింది తీసుకోండి, ల్యాండ్ ఈక్వేషన్ చెప్పి బెదిరించి ఆ రైతులు కూడా పాపం 7 కోట్లు అడిగిన రైతు, ఉండవల్లి రైతు, మీకు 43 సెంట్లు పోయిన రైతు, మేమే అడిగిద్దాం. నేను భూములు ఇవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భూమి ఇవ్వడానికి ఒప్పుకోం. రోడ్డుకు కూడా ఇవ్వం. కావాలంటే మా భూమి కొనుక్కో, అంతేగాని భూమి నీకు ల్యాండ్ పూలింగ్ ఇవ్వటం అనేది మాత్రం సాధ్యపడేది కాదు. నువ్వు మొట్టమొదట ఏం చెప్పా, రాజధానికి భూములు తీసుకునేటప్పుడు 3 సంవత్సరాల్లో మీకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తాము, మీరు కోటీశ్వరులు అయిపోతారన్నారు. 3 సంవత్సరాలకి ఇప్పుడు 4 మూడు 12 సంవత్సరాలు అయిపోయింది. ఏమన్నా డెవలప్ చేసావా? చేసిన ప్లాట్లు ఎక్కడన్నా ఉంటే చూపించు. ఎక్కడో అడవులు పెరుగుతున్నాయి, అడవులు పెరుగుతా అన్నారు. అడవులు నువ్వు పెంచక్కర్లు, ఆల్రెడీ పెరిగి ఉన్నాయి. ఏం చేస్తాను? ఇంత భూమి తీసుకున్నావు, ఎక్కడేం కట్టా? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఎవరన్నా ఏదన్నా కంపెనీలు వస్తే ఒక 1000 మంది ఎంప్లాయీలు వస్తే కనీసం అందులో ఒక 500 మంది అన్నా ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటాడు. ఆ రైతు అమ్ముకున్న ప్లాట్లో డబ్బులు పెట్టి ఇంకో ప్లాట్ డెవలప్ చేసుకొని అధికంగా ఇచ్చుకొని పడతాడు. ఏమీ లేకుండా ఇక్కడ ఎవడొచ్చి ఉంటాడు? ఏ కంపెనీ వచ్చింది? పొరపాటును కూడా కంపెనీ అనేవాడు ఈ ఏపీ రాజధానిలోకి ఒక్కడు రాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.